హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో ఆఫ్టర్ లంచ్ ఇలా రూమ్లో అలా ఫ్యాన్ వేసుకొని రిలాక్స్ అవుతూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. బేబీ, నేను, మా హస్బెండ్. సో ఇది అస్సలు ఎంత బాగుంటుంది అని అనుకోలేదు. సముద్రంలోనే ఉన్నట్టుంది. ఇంకొంచెం అయితే జస్ట్ వాటర్ మాకు టచ్ అవుతున్నాయి అన్నట్టుంది. సో అంత దీని ఉంది. వాటర్లో ఆ అందం చూడాలంటే మాత్రం చాలా బాగుంది. సో నేనైతే కొంచెం రెస్ట్ తీసుకొని ఇలా వచ్చేసాను. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఒక 10-20 మినిట్స్కి మొత్తం ఇట్లా చూస్తే మాత్రం అయ్యో చూడండి, ఇంకా నాకు వాటర్కి ఒక 4-5 అడుగులు డిస్టెన్స్ అంతే. ఇన్కేస్ ఏమైనా అయితే అందులో పడిపోవడమే డైరెక్ట్. సో ఐ రియల్లీ ఎంజాయింగ్ ఎ లాట్. వ్యూ అయితే ఆసమ్. సో ఇలా బెడ్రూమ్లో పడుకుంటూ అలా వ్యూని ఎంజాయ్ చేయడం అంటే అది రియల్గా ఆసమ్ అనమాట. సో నేనైతే మా హస్బెండ్ కానీ రూమ్లో కొంచెం వేడిగా ఉంది. సో మా హస్బెండ్ పాపని తీసుకొని బయటకు వెళ్ళారు. బయట చాలా చల్లగా ఉంది. సో నేను కూడా ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్తా. బట్ వెదర్ అయితే ఆసమ్. సో ఇప్పుడైతే సన్సెట్ టైం కదా, సో అందుకనే కొంచెం రెడీ అవుతున్నాను ఫొటోస్ తీయడానికి. ఎప్పుడు వేసుకున్నట్టు నార్మల్గానే, నథింగ్ మచ్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే సైడ్ వెళ్ళి వేరే బోట్స్ కూడా వెళ్తుంటాయి. సో ఆల్మోస్ట్ అన్ని బోట్స్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట, బ్లాక్ వాటర్ అవి. సో మా బోట్ వచ్చి ఇప్పుడు 3 షేరింగ్ కదా, అలానే ఇంకా వేరే చిన్న చిన్న బోట్స్ అండ్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఉంటాయి. అండ్ చేపలు పట్టుకునే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. లోకల్ బోట్లో కూడా వెళ్తూ ఉంటారు. అండ్ కాజల్ ఐ విల్ ట్రై టు అప్లై హియర్ ఓన్లీ. అందరికీ కామన్ కదా, మనం ఒకటి పెట్టుకొని రెండో పెట్టుకునేసరికి కింద పడిపోతుంటుంది. సో సింపుల్ ఇయర్ రింగ్స్. అండ్ ఫైనల్లీ థిక్లీ ఐ డోంట్ వాంట్ టు కీప్ బట్ so black is not there. This color is better. So final and coming to lipstick. So matching color. Finally, but not the least. And lipstick. So simple, nothing I have changed. Soda, sauce, 2 coffees. మొత్తం వాటర్లో ఊరు వాటర్ ఉంది. సో మనం ఇక్కడ దిగుతామన్నమాట. కార్ ఎట్లా వచ్చింది? సో అలా సముద్రంలో సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేశాక అరౌండ్ 5 PM వరకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ వాళ్ళు బోట్ అనేది ఇంకా ట్రావెల్ చేయకూడదంట. సో ఇక్కడికి వచ్చి ఇదే స్పాట్, ఆల్మోస్ట్ అన్ని బోట్స్ ఇక్కడే ఆగుతాయి 99%. సో ఇక్కడ ఈ ప్లేస్ వచ్చి కొమరకం. సో ఈ ప్లేస్లోనే ఇంకా నైట్ అంతా స్టే. సో ఇక్కడ నుండి వాళ్ళు జనరేటర్ ఆన్ చేసి ఏసీస్ అనేవి స్టార్ట్ చేశారు నైట్. సో ఇప్పటివరకు అయితే ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే.
ఏదైతే మేము నడుస్తున్నామో అది మాత్రమే నేల, మిగతా అంతా కూడా పక్కన పక్కన వాటరే. అసలు వాటర్లో వీళ్ళు ఎలా కట్టారో కూడా తెలియట్లేదు. సో ప్రజెంట్ అయితే సన్సెట్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. బుజ్జితల్లి పడుకుంది, తనకి ఫీడింగ్ ఇచ్చేసి వచ్చాను. రెడీ చేద్దాం అనుకున్నా బట్ లేవట్లేదు. సర్లే తన నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఇలా వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ నేను చేంజ్ చేసుకున్నాము. మ్యాచింగే ఇప్పటి వరకు చూసుకోలేదు, కొంచెం పింక్ మ్యాచింగ్ అయింది. సన్సెట్ వస్తుంది. సో పీస్ఫుల్గా ఉంది ఏరియా అయితే మీరు చూస్తే. సన్సెట్ సో అలా కొంచెం సేపు వెళ్ళాక అక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ అండ్ కోకోనట్స్, ఫుడ్ ఐటమ్స్, ఇంకా ఏవైనా షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి. సో అక్కడ మేము దిగి సన్సెట్ వ్యూ టైం కాబట్టి అలా మేము కొన్ని ఫొటోస్ కూడా దిగేస్తున్నాం. సో ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ ఆవులు, కుక్కలు, బర్రెలు కూడా ఉన్నాయి. అవి ఎట్లా తీసుకొస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. తను అసలు డిస్టర్బ్ చేయట్లేదు. యాక్చువల్గా తను చూస్తే బాగుంది అనిపిస్తుంది బట్ ఒక గోళ పడుకుంటారు. పోనీలే పడుకుని అసలు ఈరోజు అయితే సరిగ్గా అస్సలు పడుకోలేదు. సో లెట్ హర్ స్లీప్ బికాస్ రేపు 31st న్యూ ఇయర్. ఇంకా రేపంతా అంటా ఉండరు పిల్లలతో కష్టం కానీ మా పిల్లలు మాత్రం ఇబ్బంది పెట్టట్లేదు. మమ్మల్ని అయితే పడుకుంటుంది, లేదా చూస్తుంది, లేదా తాగుతుంది అంతే. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మళ్ళీ నన్ను నేను చూసుకున్నట్టుంది. ఎవరైతే ఈ ప్రెగ్నెన్సీ జర్నీ చేస్తారో రియల్గా వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆఫ్టర్ దిస్ ప్రెగ్నెన్సీ ఒక టూర్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలనేది కంపల్సరీ అనుకుంటారు. సో అదైతే నేను కూడా అనుకున్నాను. సో ఫైనల్గా నేను ఇప్పుడు అదే మూడ్లో ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. సో ఎవ్రీ మామ్ నీడ్స్ సమ్ స్పేస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. సో అదైతే కంపల్సరీ, ఎందుకంటే మళ్ళీ మీకు ఒక ఎనర్జీ వస్తుంది, మీరు ఒక అంటే జస్ట్ సమ్ రిలాక్సేషన్ అంతే, నథింగ్ ఎల్స్. సో అంతే అండి, ఇఫ్ పాసిబుల్ చేయండి, అంతేగాని ఇట్స్ నాట్ లైక్, బట్ కోరిక అయితే ఉంటుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి.
లిటరల్గా నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అస్సలు చేయలేదు. చాలా 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 బాగుంది వ్యూ. అయినా అసలు నేను యాక్చువల్గా బోట్ ఆపిన 1 అవర్ వరకు మేము వెళ్ళలేదు. బేబీ పడుకుంది. సో మా హస్బెండ్ చూసి వస్తా అని వెళ్ళారు. తన్ని క్యారీ చేయాలా వద్దా, ఎంత దూరం ఉంది అని. సో లేకపోతే ఇంకా 1 అవర్ ముందు నుండే, అంతే కదా, తనే తీరట్లేదు, ఇంకా 1 అవర్ ముందే చూసాను. కానీ నథింగ్, అందరూ ఎంతవరకు వెళ్తారో అంతవరకు వెళ్ళాము. ఇంకా కాకపోతే సన్సెట్ ఎక్కువసేపు ఉండేది, ఎక్కువ ఎండ ఉండేది. మేము ఎండ మొత్తం తగ్గాక లాస్ట్లో వెళ్ళాము. సో బట్ ఏం చూడొద్దు, జస్ట్ బోట్ హౌస్కి వెళ్ళండి, దట్స్ ఇట్. అంత బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకో నా హెయిర్ అంతా యాక్చువల్గా ఫుల్ స్వెట్ అస్సలు. ఇంకో ఇప్పుడు ఏసీ ఆన్ చేశారు, నైట్ టైం మాత్రమే ఆన్ చేస్తారు. ఫుల్ స్వెట్ అండి అస్సలు. ఇది డిసెంబర్, అస్సలు అలానే లేదు, చాలా స్వెట్ ఉంది. వెంటనే హెయిర్ పైకి పెట్టేశాను. సో ఇప్పుడు ఏంటంటే నేను నైట్ వ్యూ ఎలా ఉందో చూపించబోతున్నాను. సో చూసేద్దాం, కమ్. సన్సెట్ అయిపోయాక ఇప్పుడే వాక్ చేసి కొన్ని ఫొటోస్ దిగి వచ్చేసాను. సో ఈ వేలు ఎలా ఉందంటే దీనికి ఎండ్ పాయింట్ లేదనమాట. ఎంత చిన్న 3-4 కిలోమీటర్స్ ఇంకా అలానే ఉంది. అంత దూరం మేము బేబీతో నడలేకపోయి, మేమే కాదు. సో అక్కడ కొంచెం రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ ఆపేసామన్నమాట. సో ఇది మా నైట్ వ్యూ బోట్. సో బోట్ వచ్చి నైట్ వ్యూ. ఇది ఫస్ట్ రూమ్ మాది, సెకండ్ రూమ్ ఒకరిది, అండ్ ఫస్ట్ రూమ్ మాది వైట్, సెకండ్ రూమ్ థర్డ్ రూమ్. సో నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. ఏసీ ఆన్ చేశారు. సో నాకైతే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంది. అస్సలు రూమ్లో ఉండలేకపోతున్నాం, వేడి ఉంది. ఇప్పుడైతే ఏసీ ఆన్ చేశారు. యాక్చువల్గా కొంచెం వోల్టేజ్ తక్కువ ఉందంట, లైట్స్ కొంచెం తగ్గించారు, కొన్ని ఆఫ్ చేశారు. బట్ లేకపోతే ఇంకా ఎక్కువ లైట్స్ ఉంటుండే. పైన వ్యూ చూడండి, లైట్ ఇట్లా ఉంది. సో కిందేమో ఇలా ఉంది. మా హస్బెండ్ బేబీ ఇక్కడ ఉన్నారు. సో ఫైనల్గా ఐ డోంట్ నో హౌ ఎంత టైం వరకు ఇక్కడ ఉంటామో, లెట్స్ సీ. సో ఆఫ్టర్ బాత్ డిన్నర్ చేసి ఇంకా పడుకున్నాము. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి అంటే, నేనైతే 10,000 పే చేశాను పర్ డే నైట్కి. సీజన్ కాబట్టి, న్యూ ఇయర్ సీజన్. బట్ అస్సలు అలా ఫీల్ అవ్వలేదు, అంత వర్త్ అయింది నాకు. చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా మిస్ అవ్వద్దు. నా లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ ఇవి. So please do subscribe to my channel. This is how I enjoyed in boat house. Thank you for watching this video. Bye bye.